ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 50వ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా దేవాలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ విజయవాడలోని భవానీ ద్వీపంను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దే కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించి రాష్ట్ర ఆర్థిక అభివృద్దికి తోడ్పడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది అంటున్న టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీతో ఫేస్ టు ఫేస్. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 50th జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ కి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మనతో ఉన్నారు. అసలు టూరిజంలో ఏమేమి డెవలప్మెంట్ జరిగాయని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని నూతన ఉత్సవంతో చేయాలని బాగా అభివృద్ధి చేసి ప్రజలందరికీ కావాల్సినటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఒక ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తూ అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం ప్రమోట్ చేయటం అంటే తన పెట్టుబడులే కాకుండా ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్ చేసి హోటల్స్, రిసార్ట్స్ ఇవన్నీ వచ్చింది. వాటితో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా ఆకర్షించి వారి పెట్టుబడులు పెట్టించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని యాక్టివిటీస్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా మిగతా ఇన్వెస్టర్స్ దానికి ఒక టూరిజం పాలసీ తీసుకురావడం. ఈ టూరిజం పాలసీ తీసుకొచ్చినందువలన రాష్ట్రంలో కానీ బయట రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ టూరిజం బికాజ్ వీ హావ్ గివెన్ సమ్ వాళ్ళకి కొన్ని ప్రయారిటీస్ ఉంటే కన్సెషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దాంట్లో ఇన్వెస్టర్స్కి పవర్ సబ్సిడీ కానీ, జిఎస్టీ రిలాక్సేషన్, అదేవిధంగా క్యాపిటల్ సబ్సిడీ ఇవన్నీ ఇచ్చినందువలన ఇన్వెస్టర్ ముందుకు రావడం. దానికి మనకు జరిగినటువంటి మార్పు ఏంటంటే వైజాగ్ జరిగినటువంటి సిఐ సమ్మిట్లో 19,000 కోట్ల రూపాయలు ఈ ఎంఓఎల్ తీసుకుంటారు. వాటిలో కొద్దిమంది ఎంఓఎల్తో పాటు వచ్చి ఇవాళ ఇంప్లిమెంటేషన్ చేస్తూ స్టార్ట్ చేసి సో ఇవాళ మా దగ్గర ఏమున్నాయంటే హోటల్స్ వచ్చేకి 66 హోటల్స్, రిసార్ట్స్, బీచెస్ అండ్ ఓఎన్ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద ఒక 12 పీపీపీ మోడల్లో ఉంది. ఒక 32 రేమ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డైరెక్ట్ చేస్తుంది. అదేవిధంగా టెంపుల్ టూరిజం కింద 500 కోట్ల రూపాయల రాష్ట్రంలో ఒక టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది. మేము కూడా కొన్ని ప్యాకేజెస్ తీసుకొని అక్కడ మనం తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్ గయా అక్కడ ఆ టూరిజం ప్యాకేజ్ తోటి అయోధ్య గయ కూడా భక్తులను తీసుకెళ్ళి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ చూపించుకోవడం జరుగుతుంది. త్వరలోని కొన్ని టెంపుల్స్కి ఇప్పుడు దుర్గమ్మ గుడి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అట్లా టెంపుల్స్ అన్నిటి కూడా ఒక ప్యాకేజ్ తీసుకుని ఇటీవల ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు కొన్ని ఈ ప్యాకేజ్కి అనుమతి ఇచ్చినా అది చూస్తాం. అదేవిధంగా గతంలో టీటీడీ దర్శన్ టికెట్లు ఉండేది, ఎస్సీడీ టికెట్స్ ఉండేవి. ఆ టికెట్స్ని కూడా మధ్యలో రద్దయింది. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహణ కార్యక్రమాల వలన కొంత అది రద్దు కావడం జరిగింది. తిరిగి మేము టీటీడీ అధికారులతో ఏఓ యూ అండ్ జేఈఓతో మాట్లాడి వాళ్ళందరూ సానుకూలంగా ఉండాలి. ఎందుకంటే భక్తులు టూరిజం కింద భక్తులు కూడా లేదా ప్రజలు కానీ ఈ హోటల్స్ లేకపోతే రిసార్ట్స్ కానీ టూరిజం కింద వాటి దగ్గర పోయినప్పుడు సెక్యూరిటీ కింద వచ్చినారు. అఫోర్డబుల్ రేట్స్, రీజనబుల్ రేట్స్ ఉంటుంది కదా, వాళ్ళకి సెక్యూరిటీగా ఉండి ఇబ్బంది ఉండదు అనేటువంటి భావంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ టూరిజంని టెంపుల్ టూరిజం డెవలప్ చేసే క్రమంలో ఈ ఎస్సీడీ టికెట్స్ కూడా టికెట్ తీసుకొని మీరు పునరుద్ధరించుకొని కావాల్సింది. దానికి మేము మా అధికారులందరూ కూడా సంప్రదించడం జరిగింది. ఆ టీటీడీ వాళ్ళు కూడా కేవలం త్వరలో ఇస్తూ ఉన్నారు ఎక్స్పెక్టింగ్. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్స్ వల్ల ప్రజలకి ఏం కావాలో అది చేయటం ఒకటి. మొన్న విశాఖ ఉత్సవాలు జరుగుతాం, ఇక్కడ వచ్చి అవకాయ అమరావతి జరుగుతాం, నిన్న పాకల బీచ్ ఫెస్టివల్ జరుగుతాం. పాకల బీచ్ అనేది ఇప్పుడు విజయవాడకు ఒక 2 కిలోమీటర్లు సుమారు. అది మాకు సింగరాయకొండ మండలం ఉంది, ఆ మండలానికి ఒక 5 కిలోమీటర్లు. అది ఎవ్వరు ఊహించినందుకు 2,50,000 రూపాయలు. కారణం ఆంధ్రప్రదేశ్ టూరిజం యొక్క యూనిట్స్ కానీ, వాళ్ళు బోటింగ్ కానీ, పారాసైలింగ్ కానీ, పారామోటింగ్ కానీ, లేకపోతే ఎలీ రైడు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఏర్పాటు చేసింది. స్టాల్స్ ఏర్పాటు చేసింది, కల్చరల్ ప్రోగ్రామ్, ఇవన్నీ కారణం 2,50,000 రావడానికి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్కి తీసుకున్న చర్యలు, ఆయన ప్రమోట్ చేస్తున్న విధం, ఆయన ఆశీస్సులతో, ఆయన పేరెంట్తో, ఆయన స్ఫూర్తితో టూరిజం కార్పొరేషన్ కూడా ముందుకు వెళ్తాం. అధికారులు మేమందరూ కలిసి పనిచేయడం, వీటన్నిటి వలన
ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం, ఎస్ మనం ఎక్కడ పోయిన ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు. సార్ ఇక్కడ పెట్టిన హౌసింగ్ బోర్డ్స్ కూడా ఎందుకు ప్రభుత్వం సెటప్ చేయలేదు, ప్రైవేట్ సంస్థలు? స్టేట్ పాలసీ ఏంటంటే ఇన్ని కూడా మనం చేయకుండా ఈ యాక్టివిటీస్ ని ప్రైవేట్ వ్యక్తి భాగస్వామ్యంగా తీసుకున్నప్పుడు అన్ని పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా వస్తారు కదా. వచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పక్కన చేయాలా, ఇవి మెయింటైన్ చేయాలా. అందుకని ఇటు ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా తీసుకుని వాళ్ళ సహకారం తీసుకొని, ఎందుకంటే మనం ఏంటి ఇప్పుడు సపోజ్ ఒక ప్రాపర్టీని ఎవరికైనా లీజ్ అవుట్ చేస్తే ఆ ప్రాపర్టీ ఇట్సెల్ఫ్ మనతోనే ఉంటుంది. బట్ మనకు కావాల్సిన రెంట్ పే చేస్తారు, వాళ్ళు రన్ చేస్తుంటారు. మెయింటెనెన్స్ సమస్య కూడా ఉండదని ఉద్దేశించి అంటే ఎక్కువ భాగము ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం కూడా తీసుకున్నప్పుడు మనం బాగా ఎక్స్టెన్సివ్ గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలం, ముందుకు తీసుకునే ఆలోచనతో ఈ ప్రభుత్వం తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా చూసారు కదా, సంక్షేమమే కాకుండా సంక్షేమం పాటు అభివృద్ధి దిశగా పయనిస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైన అంశంగా టూరిజం మారనుంది. రానున్న రోజుల్లో టూరిజం సంచలనం సృష్టించబోతుందని, అదేవిధంగా మెడికల్ రంగాన్ని, అగ్రి రంగాన్ని కూడా టూరిజంలో కలపబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా భవానీ ఐలాండ్స్ కి సంబంధించి కూడా ఇటీవల డెవలప్ చేసిన వివిధ కార్యాచరణలకి సంబంధించి ఇది జరగబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు వైకే న్యూస్ విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.